వల్లభనేని వంశీ రిమాండ్ను కోర్టు పొడిగించింది. వంశీతో సహా 12 మందికి ఈ నెల 23 వరకు రిమాండ్ను పొడిగించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ నేటితో ముగిసింది. విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీ రంగలను సిఐడి కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు నెల్లూరు జైలు నుంచి మరో 10 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, శ్వేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరొకసారి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ఆయన రిమాండ్ గడువును పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే పలుమార్లు వంశీ రిమాండ్ ని పొడిగించిన ధర్మాసనం తాజాగా అదే ఆదేశాలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. అయితే ఈ కేసుకి సంబంధించి బెయిల్ ఇవ్వాలని చెప్పి ఆయన తరపున న్యాయవాదులు అనేక మార్లు పిటిషన్లు వేసినప్పటికీ కూడా అటు సిఐడికి సంబంధించినటువంటి అధికారులు న్యాయవాదులు దీనిని ఖచ్చితంగా వల్లభనేని వంశీ బయటకు వచ్చినట్లయితే ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ లాగే మిగిలిన ఎవరైతే నిందితులతో పాటుగా మిగిలిన ప్రూఫ్స్ ఉన్నాయో వారందరినీ కూడా తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దని చెప్పి పోలీసులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు కూడా పొడిగించడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా మొత్తం 12 మంది వంశీతో పాటు ఉన్నారు. ఆ 12 మందిలో విజయవాడ జైల్లో వల్లభనేని వంశీతో పాటు వల్లభనేని వంశీ అనుచరుడు రంగాను సిఐడి కోర్టుకు పోలీసులు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అలాగే ఈ కేసుకి సంబంధించి నెల్లూరు జైల్లో ఉన్నటువంటి మరో 10 మందిని కూడా కోర్టుకు పోలీసులు తరలించడం జరిగింది. అయితే సిఐడి కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ అంతా చేపట్టిన తర్వాత రిమాండ్ను పొడిగిస్తూ కోర్టు అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి సంబంధించి మరొకసారి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. అటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి బెయిల్ మంజూరు చేయలేదు. అలాగే రిమాండ్ ను కూడా పొడిగిస్తూ వచ్చారు. అలాగే వంశీకి సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయం కేసుకి సంబంధించినటువంటి అంశంలో కూడా బెయిల్ అనేది ఇవ్వలేదు. ఒక్క కేసులో మాత్రం ఏదైతే ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి స్థలానికి సంబంధించినటువంటి కేసులో మాత్రమే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది గన్నవరం కోర్టు. అయితే ఇటు ఎస్సీ ఎస్టీ కోర్టుతో పాటుగా సిఐడి కోర్టులో కూడా వల్లభనేని వంశీకి చుక్కెదురైందని చెప్పుకోవాలి శ్వేత.